అందరికీ నమస్తే సార్. గౌరవ ఎస్పీడీ సారు మరియు గౌరవ సెక్రటరీ సార్ కేజీబీవీ విభాగం మరియు రాష్ట్ర ప్రణాళిక విభాగం అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేజీబీవీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఎన్రోల్‌మెంట్ డీటెయిల్స్, స్టాఫ్ డీటెయిల్స్ ప్రబంధ పోర్టల్‌లో అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, అందుకోసం అవి ఎలా చేయాలనేది ఒకసారి చూస్తాం సార్. ముందుగా మీకు ఇచ్చినటువంటి వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి న్యూ ప్రబంధ పోర్టల్ యొక్క యూఆర్ఎల్ ద్వారా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చింది దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్ ఆన్‌లైన్‌లో కొడితే ఓల్డ్ ప్రబంధ పోర్టల్‌లో వచ్చేదానికి అవకాశం ఉంది. సో, అందుకోసం మీకు ఇచ్చినటువంటి ఏదైతే వాట్సాప్ ద్వారా ఇచ్చి ఉన్నారో, ఆ లింక్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధమైనటువంటి ఈ వెబ్‌సైట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే సో, ఫస్ట్ టైము లాగిన్ అయ్యే వాళ్ళైతే ముందుగా ఈ విధంగా వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గూగుల్ అథెంటికేటర్ ద్వారా ఫస్ట్ టైమ్ లాగిన్ అయిన వాళ్ళు దయచేసి నోట్ చేసుకోండి. మేము మొబైల్ ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఆల్రెడీ రాష్ట్ర అధికారులు మనకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా మనం మొబైల్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యే ముందుగా మొబైల్ ద్వారా అది యాక్సెప్ట్ చేయాలంటే ముందుగా గూగుల్ అథెంటికేటర్ ద్వారా మనం ఈ వెరిఫికేషన్ పూర్తి చేయాల. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ లాగిన్ అయితేనే మీకు ఒక కోడ్ జనరేట్ అయితుంది. ముందుగా అందుకోసం మనం ఏం చేయాలంటే మొబైల్‌లో గూగుల్ అథెంటికేటర్ అనేటువంటి మన ప్లే స్టోర్‌లో ఒక యాప్‌ని క్లిక్ చేస్తే ఇలా చూడండి. గూగుల్ అథెంటికేటర్ అనేటువంటి ఈ లోగో ఉన్నటువంటి ఇక్కడ దయచేసి చూడండి కలర్స్. ఇక్కడేమో ఈ గూగుల్ అథెంటికేటర్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మనకు ఒక కోడ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ అయితుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా మన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. అది ఆటోమేటిక్‌గా అది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లా లాగిన్ అవుతానో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ జీసీడీఓ గారి లాగిన్‌లో కూడా చేయొచ్చు. అదేవిధంగా డిస్ట్రిక్ట్‌లో నోడల్ ఆఫీసర్ అని చెప్పి డేటా ఎంట్రీ లాగిన్ అని 2 ఉంటాయి. సో, నేను డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లాగిన్‌లో చూస్తున్నాను సార్ దయచేసి. సో, నేను ఓటీపీ ద్వారా లాగిన్ అవుతున్నాను. సో, ఈ విధంగా లాగిన్ అయిన వెంటనే, మనకి ఆల్రెడీ మీకు ఇది నేను డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లాగిన్‌లో ఉన్నాను కాబట్టి, నాకు డీటెయిల్స్ ఇంకా జీసీడీఓ గారి లాగిన్ కంటే కూడా ఇంకా కొన్ని ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి. జీసీడీఓ గారి లాగిన్‌లో అయితే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కేజీబీవీకి సంబంధించినట్టు ఒక ఐకాను, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ మాత్రమే ఉంటది. సో, కేజీబీవీలు మాత్రం మనం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మేము ఆల్రెడీ ఒక కేజీబీకి సంబంధించిన డేటా ఈడ ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్నాం కాబట్టి, పర్టిక్యులర్ స్కూల్ వస్తుంది. ఒక స్కూల్ యాడ్ చేసిన తర్వాత రెండో స్కూల్ యాడ్ చేయాలంటే దయచేసి ఇంకోసారి చూడండి. ఇక్కడ మనం దయచేసి ఇంకోసారి చూడండి. ఆల్రెడీ ఒక స్కూల్ యాడ్ చేసి ఉన్నాం ఈడ. ఒక స్కూల్ యాడ్ చేసిన తర్వాత రెండో స్కూల్ యాడ్ చేయాలంటే కావాలంటే అవి కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అవేవన్నా ఎడిట్ తప్పులుంటే కూడా అది అప్రూవ్ అయ్యేంత వరకు. ఇక్కడ నేను ఇంక రెండో స్కూల్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, రెండో స్కూల్ యాడ్ చేయడానికి ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఓన్లీ హాస్టల్ అంటే టైప్ 4 కేజీబీవీ, స్కూల్ విత్ హాస్టల్ అంటే కేజీబీవీ. సో, ఓన్లీ హాస్టల్ అంటే డ్రాప్ డౌన్‌లో డైరెక్ట్‌గా మండలము, నేము అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ ఓన్లీ డిస్ట్రిక్ట్ మాత్రమే ఉంటాయి. అదే టైప్ 4 కేజీబీకైతే మనం డైరెక్ట్ డైస్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. నేను ఒక డైస్ కోడ్ ఎంటర్ చేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి నా దగ్గర ఆల్రెడీ ఉన్న డేటా ఉంది కాబట్టి, ఆ డైస్ కోడ్ నేను తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో, నేను ఒక డైస్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడేమి పేరు, ఆ మండలం పేరు అదొచ్చింది. ఇది ఇప్పుడు మనకి ఎంటర్ చేయాల్సిన టైప్ 3 కేజీబీ. తర్వాతొచ్చేసి ఈ అడ్రెస్ కరెక్ట్ అడ్రెస్ మీకు లొకేషన్ ఐడియా ఉంటే ఓకే ఎంటర్ చేయండి. నేను రాండమ్‌గా ఎంటర్ చేస్తున్నాను. అవి మళ్ళీ మేము కరెక్షన్ చేసుకుంటాం. సో, ఇక్కడ నేను మళ్ళీ ఏదైతే నేను తీసుకున్నానో అది ఆత్మకూరు అనేటువంటి కేజీబీ తీసుకున్నా కాబట్టి సో, ఎప్పుడు శాంక్షన్ అయింది? సో, మనకున్నటువంటి ఏడబ్ల్యూపీ నిబంధనల ప్రకారం ఎప్పుడు శాంక్షన్ అయిందని ఆల్రెడీ మనకు ఆహ్, గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో బుక్స్ తీసుకుంటే ఎప్పుడు శాంక్షన్ అయినటువంటి డేటా మన దగ్గర ఉంటుంది. ఆ డేటాను పట్టుకొని మనం ఈ డేటాని అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఇప్పుడు ఈ డేటాని నేను రఫ్‌గా ఒకసారి ఎంటర్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, మనకు ఆల్‌మోస్ట్ ఇక్కడ జిల్లాల కేజీబీలు అన్నీ గూడా
2011, 12లో ఎక్కువ జిల్లాలో ఇంకా అంతకంటే ముందు గూడా శాంక్షన్ అయ్యుండొచ్చు. 2011, 12లో. సో, అదే ఇక్కడ మనకు ఆ డేటాని కరెక్ట్‌గా మీరు కనుక్కొని శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు 10, 11లో అప్రూవ్ అయ్యుంటుంది. లేదంటే ఏ బడ్జెట్‌లో అప్రూవ్ అయ్యుంటే అదే బడ్జెట్‌లో గూడా 2011, 12లో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత అది వెంటనే మనం అమల్లోకొచ్చినాం. అనేది విషయం ఇక్కడ 2 గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ సంవత్సరంలో మనం ఫంక్షనింగ్‌లో వచ్చింది సేమ్ అదే 11, 12 అది ఏందనేది మీరు దయచేసి అందరూ నోట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎంటర్ చేసిన వాల్యూ ఫైనల్ కాదు. దయచేసి నోట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్ బేస్ చేసుకొని ఇది అప్డేట్ చేయాల. రెండోదొచ్చేసి తర్వాతొచ్చేసి మనకొచ్చేసి దశల వారీగా అన్ని జిల్లాల్లో గూడా ఉన్నటువంటి కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. ఎప్పుడేమి 10థ్ వరకు ఉన్నటువంటి ఇంటర్మీడియేట్ వరకు గూడా అప్‌గ్రేడ్ చేసినాయి. ఎక్కడ గూడా ఉండట్లేదు. అదే మోడల్ స్కూల్స్ అనుకో డైరెక్ట్ అక్కడ అప్‌గ్రేడేషన్ లేదు. డైరెక్ట్ 12థ్ క్లాస్ వరకే సో, మనకి అన్ని మోడల్ స్కూల్‌లు నాకు తెలిసి ఒక అనంతపురం జిల్లాలోకి సంబంధించిన 2018, 19 2 సంవత్సరాలు 19, 20 మధ్యలో మళ్ళీ 21, 22 ఫస్ట్ 18 నాకు గుర్తున్నట్టు మేరకు 18 స్కూల్‌లు ఒకసారి అప్‌గ్రేడ్ అయినాయి. తర్వాత మిగతాటివి కూడా అప్‌గ్రేడ్ అయినాయి. సో, ఇక్కడ మనకున్నటువంటి దగ్గర 22, 23 అనుకుంటా నేను. 22, 23లో అప్‌గ్రేడ్ అయినాయి. సో, ఏ క్లాస్ వరకు? 12థ్ వరకు అప్‌గ్రేడ్ అయినాయి. రన్ బై గవర్నమెంట్. ఇక్కడ ఎన్‌జీఓల ద్వారా లేవు కాబట్టి రన్ బై గవర్నమెంట్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి సేవ్ కొడితే దయచేసి నోట్ చేసుకోండి. అక్కడ ఎప్పుడైతే సేవ్ కొడతామో అప్పుడు ఆటోమేటిక్‌గా కింది టేబుల్ ఎనేబుల్ అవుతుంది. సేవ్ కొట్టకపోతే రాదు. ఇప్పుడు సేవ్ కొట్టిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కెపాసిటీ. ఇక్కడ మనకు కెపాసిటీ వచ్చేసి అన్ని క్లాసులకు కూడా మనకు 40నే. అది అందరికి తెలిసిందే. సో, కాబట్టి ఆ డీటెయిల్స్ మనము ఆహ్, అన్ని క్లాసులకు కెపాసిటీ 40. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్‌లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓబీసీ అంటే మరి మనం వేరే అనుకోవద్దండి. సో, బీసీ కమ్యూనిటీ ఓబీసీ అంతేగాని కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఆహ్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నామ్ ప్రకారం ఆ బీసీ కేటగరీ ఏబీసీడీలన్నీ గూడా ఓబీసీ కిందకొస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకపోతే లిస్టు ఓబీసీ లిస్ట్ ఒకసారి మీ దగ్గర నెట్‌లో కొడితే వస్తుంది ఆటోమేటిక్‌గా. ఆ ప్రకారం ఎన్రోల్‌మెంట్ డీటెయిల్స్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్‌లో ఎస్సీ కేటగిరీ ఒక 10 మందున్నారు. ఎస్టీ కేటగిరీ ఒక 8 మందున్నారు. సో, ఓబీసీ కేటగిరీ ఒక 12 మందున్నారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఓసీనే. సో, ఎవరైతే ఈ మూడింట్లో కవర్ కాకుండా ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కేటగిరీస్‌లో కవర్ కాకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఓబీసీ కింద ఈడబ్ల్యూఎస్ కింద ఎంటర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మిగిలినది మనకెంత 10 మంది. సో, ఈ విధంగా అన్ని క్లాసుల డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఒకసారి చూస్తాను చూడండి. సో, నేను అయితే మనకు అన్ని డీటెయిల్స్ ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటా మనం వెళ్ళాల. సో, మనం టోటల్‌లో వచ్చేసి 40కి మించకూడదు. దయచేసి నోట్ చేసుకోండి. 40కి మించకూడదు. నేను ఇది నాకు ఇది కరెక్ట్ వాల్యూస్ కాదు. దయచేసి నోట్ చేసుకోండి. సంబంధిత ప్రిన్సిపల్స్ నుంచి ఈ డేటా కలెక్ట్ చేసుకొని, ఈ డేటా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దయచేసి అందుకోసం అందరూ జీసీడీఓస్ కూడా ఈ విషయం పైన శ్రద్ధ తీసుకొని, మీ స్కూల్ వైస్ డేటా ఈ విధంగా ఏదో ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని, ఈ విధమైన డేటా తెచ్చుకొని, సంబంధిత ప్రిన్సిపల్స్ దగ్గర కూర్చొని వాళ్ళతో సైన్డ్ కాపీ తీసుకొని, ఈ విధంగా ఈ డేటాను ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, దయచేసి ఈ డేటానంతా కూడా ఫిలప్ చేయాల. నేను ఇచ్చేటువంటి వాల్యూస్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నేను రాండమ్‌గానే ఇస్తున్నా. కాబట్టి ఇది కరెక్ట్ కాకుండా ఇది కరెక్ట్ కావాలని ఏం లేదు. కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే నేను ఊరికే ఎగ్జాంపుల్ అని ఇస్తున్నాను. దయచేసి జీసీడీఎస్ అంతా కూడా
ఏదైనా డేటాను ఫిల్ చేయాలనేటువంటి విషయం మీకు చెప్పడానికే నేను చేస్తున్నాను అంతేగాని, సో, ఇక్కడ మనం ఆటోమేటిక్‌గా ఇటు ఫిల్ చేస్తేనే లాస్ట్ కాలమ్‌లో చూడండి ఇక్కడ, ఇంకా ఎన్ని సీట్లున్నాయనేది ఇక్కడొస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆటోమేటిక్‌గా లాస్ట్ కాలమ్ ఫిలప్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం ఆ పర్టిక్యులర్ స్కూల్‌ది చేసిన తర్వాత, ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ వార్డెన్ డీటెయిల్స్. సో, మనము వార్డెన్స్ ఎక్కడ ఇచ్చినాం మనము టైప్ 4 కేజీబీవీలకి వార్డెన్ పోస్ట్ ఇచ్చినాం. కాబట్టి అక్కడ మనకు శాంక్షన్ లేదు కాబట్టి శాంక్షన్ పోస్ట్ 0, పోస్టెడ్ 0 ఆటోమేటిక్‌గా ఇంక వేకెంట్ కూడా వస్తుంది. ఒకవేళ అసిస్టెంట్ వార్డెన్ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి శాంక్షన్డ్ 0నే, వేకెంట్ 0నే. నెక్స్ట్ వచ్చేసి శాంక్షన్ టీచర్స్. సో, ఇంగ ఆల్రెడీ మన దగ్గర టీచర్ పోస్టులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి? ఇక దీంట్లో హెడ్ టీచర్ అనేటువంటిది ప్రిన్సిపల్ పోస్ట్ ఇంకా ఎనేబుల్ కాలేదు. దయచేసి ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. సో, మీ దగ్గర 11 మంది టీచర్లున్నారు. 10 మంది టీచర్లు పనిచేస్తున్నారు. సో, దయచేసి నోట్ చేసుకోండి. ఆ 11 మంది టీచర్లున్నారు. 10 మంది పనిచేస్తున్నారంటే ఆటోమేటిక్‌గా ఒకటి వేకెంట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. అది నేను ఆడ ఎంటర్ చేసిన వాల్యూ కరెక్టో కాదో దయచేసి నోట్ చేసుకోండి. కరెక్టా కాదా అనేది మీరు వెరిఫై చేసుకోండి. రాండమ్‌గానే ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైమ్ టీచర్లు. ఆ పార్ట్ టైమ్ టీచర్లు మన దగ్గర ఏమైనా పని చేస్తా ఉంటే, ఆ డీటెయిల్స్ ఈడ శాంక్షన్ మీ దగ్గర ఏమైనా ఉంటే, ఈ పార్ట్ టైమ్ పీటీటీలో వచ్చేసి మనం టైప్ 4 కేజీకి లాస్ట్ రిక్రూట్‌మెంట్ ఇచ్చున్నాం. టైప్ 3కి ఎక్కడ ఇవ్వలేదు. సో, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇక్కడ కేజీబీలో లేవు. అదేవిధంగా హాస్టల్స్ టైప్ 4 కేజీబీలో అంటే మోడల్ స్కూల్‌కి సంబంధించింటే మనం పీటీటీలు ఇచ్చి ఉన్నాం. సో, ఇక్కడ లేదు కాబట్టి 0, 0. హెడ్ కుక్. మీ దగ్గర హెడ్ కుక్ ఎంతమంది ఉంటారు? ఒకరుంటారు. సో, ఒకరు ఉండొచ్చు. ఇంగ వేకెంట్ ఉండొచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ కుక్‌లు మీ దగ్గర ఎంతమందున్నారు? ముగ్గురు. ముగ్గురు పని చేస్తుంటే ఓకే. లేదు ఇద్దరు పని చేస్తున్నారని చెప్పి నేను డేటా రాండమ్‌గానే ఇస్తున్నాను. అదేవిధంగా స్వీపర్స్. స్వీపర్స్ ఎంతమందున్నారు? ఒకరు. పోస్టింగ్ ఒకటి. ఇంక వేకెంట్ లేదు. ప్యూన్ అంటే ఇక్కడ లాస్ట్‌లో మీకు దగ్గర ఉంటారు అటెండర్‌లు. ప్యూన్ ఒకరు. పోస్టెడ్ ఒకరు. నెక్స్ట్ చౌకీదార్. చౌకీదార్ అంటే వీళ్ళు గూడా మీ దగ్గర ఉన్నటువంటి అటెండర్ టైపే ఉంటారు. అది నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలీదు గానీ, వీళ్ళు గూడా అటెండర్ కేటగరీకి సంబంధించినయి. ఆహ్, ఇది శాంక్షన్‌డ్ ఒకటి. ఎందుకంటే మనం రిక్రూట్‌మెంట్ పోస్ట్‌లో చౌకీదార్ పోస్ట్ అని ఒకటి ఫిలప్ చేసినాం. ఆ డీటెయిల్స్ నాకంత ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అదర్ అకౌంటెంట్. సో, అన్ని కేజీబీవీల్లో పోస్టులు ఉన్నాయా? లేవా? అనేది ఒకవేళ పర్టిక్యులర్ స్కూల్స్ ఇప్పుడు నేను ఏదైతే స్కూల్ తీసుకున్నానో, ఆ స్కూల్‌లో అకౌంటెంట్ ఉన్నారు. అన్ని స్కూల్స్ అకౌంటెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే అన్ని స్కూల్స్‌కి శాంక్షన్ పోస్టులయితే ఉన్నాయి. దయచేసి అన్ని స్కూల్‌లో శాంక్షన్ ఒకటి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శాంక్షన్ ఒకటి, వర్కింగ్ ఒకటి. ఇంకా అదర్ పోస్టులేమన్నా ఉంటే శాంక్షన్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. శాంక్షన్ 2. 0. మీకిది ఇక్కడ చూపించినటువంటి పోస్టులు కాకుండా ఇంకా వేరే ఏమన్నా పోస్టులుంటే ఒకసారి చూడండి. లేకపోతే లేదు. సో, ఈ విధంగా మనకు టోటల్ శాంక్షన్ పోస్టులు ఇవన్నీ గూడా పైన మనం ఎంటర్ చేసిన దాన్ని బట్టి చూస్తే పైన ఆటోమేటిక్‌గా టోటల్ రావడం జరిగింది. సో, ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి స్టాఫ్ సాలరీ పర్ మంత్ అందరికి గూడా ఆహ్, పైన ఎవరైతే ఎంటర్ చేసినామో వాళ్ళకి సంబంధించినటువంటి సాలరీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా మనం మంత్ వైస్ మనం క్లెయిమ్స్ ఇచ్చింటాం గదా! ఆ ప్రకారం వీళ్ళందరికీ ఒక్కొక్క ఎంత సాలరీ అవుతుందో మీరు పక్కనే ఎంటర్ చేసుకొని కాలిక్యులేట్ చేసుకొని, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా ఫిలప్ చేయాల్సిన అవసరం అయితుంది. సో, వార్డెన్ పోస్ట్ లేదు కాబట్టి మన దగ్గర వార్డెన్‌కి లేదు. అసిస్టెంట్ వార్డెన్ లేదు కాబట్టి అసిస్టెంట్ వార్డెన్‌కి లేదు. నెక్స్ట్ టీచర్‌కి అందరికి ఎంత సాలరీ అవుతుంది? నాకు పెద్దగా ఐడియా లేదు. నేను ఒక రాస్తున్నాను. 3,60,000 అయితుందనుకుంటున్నా నేను. పార్ట్ టైమ్ టీచర్లు లేరు కాబట్టి ఉంటే వాళ్ళకెంత అవుతుందో చూస్తాం. హెడ్ కుక్‌కు నాకు తెలీదు ఇవి ఎంత అమౌంట్ అనేది. ఆ వాల్యూస్ ఎంతో మీరు చూసుకొని వీళ్ళు 17,000 అనుకుంటా. 17,000 నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కుక్‌కి ఎంత అవుతుందో కూర్చొని, ఆ డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ అమౌంట్ రాయాలా. హ్మ్. ఓకే. మనం అసిస్టెంట్ కుక్‌కి సంబంధించినటువంటి జీతాలు ఎంతున్నాయో, అదే మీరు వాళ్ళకిచ్చిన రెగ్యులర్‌గా మీరు ఎంత పే చేస్తున్నారో చూసుకొని, వీళ్ళ స్వీపర్ జీతాలు, నెక్స్ట్ పిఎన్ ఇది అటెండర్ జీతాలు, చౌకీదార్‌కి సంబంధించినటివి, ఎంత జీతాలు ఎంటర్ చేస్తున్నారనేటువంటిది ఇలా మనం రాయాల్సిన అవసరం ఉంది. ఇంకా అకౌంటెంట్‌కి. ఇంకా ఎవరికన్నా మీరు మీ స్కూల్ నుంచి జీతాలు ఇస్తానంటే, వాళ్ళ జీతం గూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
సో, ఈ విధంగా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు దానికి ఇది ఇక్కడ సాలరీకి సంబంధించినటువంటి. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్‌కి సంబంధించినటి రాయాలి. కెపాసిటీ బిల్డింగ్‌కి సంబంధించినటువంటివి ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. వార్డెన్ దగ్గర మన దగ్గర ఉంటే వార్డెన్‌కి ట్రైనింగ్ ఇచ్చినామని రాస్తాం. లేకపోతే లాస్ట్ ట్రైనింగ్ హెల్డ్ ఇన్ ఇయర్. వార్డెన్ ట్రైనింగ్ ఇచ్చింటే ఎప్పుడైనా రాస్తాం. లేకపోతే రాయం ట్రైనింగ్. ఇది ఇక్కడేం ట్రైనింగ్ ఇవ్వలేదు కదా! కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి టీచర్ ట్రైనింగ్ హెల్డ్. ఇక్కడ లాస్ట్ ట్రైనింగ్ ఎప్పుడు ఎవరికి? వార్డెన్‌కి. టీచర్‌కి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాం. కాబట్టి మనకి అందరికీ కూడా ఈ సంవత్సరం ట్రైనింగ్స్ అయితే అందరికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్‌లో ప్రతి స్కూల్‌లోనూ కూడా ఐసీటీ ల్యాబ్స్ అనేటివి ఐసీటీ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని స్కూల్‌లో కూడా మన దగ్గర వచ్చేసి కేజీబీఎల్‌కి సంబంధించినటువంటి పాల్ ల్యాబ్ అయితే ఉండడం జరిగింది. సో, పాల్ ల్యాబ్ ఉన్నది కాబట్టి అది ఆటోమేటిక్‌గా మనకు అక్కడ ఐసీటీ ల్యాబ్ ఉన్నట్టుగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే సెపరేటు మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బందేం లేదు. సో, అక్కడ ఐసీటీ ల్యాబ్ ఉన్నట్టే. అదే విధంగా స్మార్ట్ క్లాస్‌లు ఎందుకంటే ప్రతి స్కూల్‌లో కూడా ఐబీ ప్యానెల్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనం స్మార్ట్ క్లాస్‌లో యూజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సైన్స్ ల్యాబ్ అవైలబిలిటీ ప్రతి చోట కూడా మనకు ల్యాబ్ ఎక్విప్‌మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సైన్స్ అవైలబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్. మన దగ్గర వచ్చేసి వొకేషనల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి వొకేషనల్ ఆహ్, ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారు. వాళ్ళు క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఇంటర్వ్యూ రాస్తాం. ఒకవేళ వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారు, లేరంటే నో ఇష్యూ. ఉన్నారంటే దేనికి సంబంధించినటువంటి వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారనేటువంటిది ఇక్కడ రాయాల. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి నీకు దేనికి సంబంధించినటువంటి ఇక్కడ మామూలుగా అన్ని కేటగరీస్. సో, మనం ఇక్కడ టైలరింగ్ అని అంటాం. ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ వార్డెన్ క్వార్టర్స్ ఎక్కడైనా ఉన్నాయా? సో, నాకు తెలిసి మన ఎక్కడ గూడా మన కేజీబీస్‌లో వార్డెన్ క్వార్టర్స్ లేవు. అదే విధంగా టీచర్ క్వార్టర్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ లేవు. విజిటర్ రూమ్స్ అవైలబిలిటీ మాక్సిమం అన్ని కేజీబీలో కూడా విజిటర్స్ రూమ్ అనేది అవైలబిలిటీ ఉండడం జరిగింది. నెక్స్ట్ లైబ్రరీ లైబ్రరీ విత్ సెపరేట్ రూమ్. సో, మాక్సిమం మీ దగ్గర ఉంటే ఉన్నాయని రాయండి. లేకపోతే లేదు. నాకు తెలిసి మాక్సిమం ఉన్నాయని అనుకుంటున్నాను నేను. సో, ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్. గత సంవత్సరం మాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ జరిగింది. వెదర్ ద గ్రైన్స్ అవైల్డ్ ఫ్రమ్ ఎఫ్‌సిఐ. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి రాయాల. మీకు ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే రాస్తాం. లేకపోతే లేదు. ఓకే. ఇది. రెండోదొచ్చేసి స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించింది. మీకు ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే రాయండి. లేకపోతే నో. నెక్స్ట్ వచ్చేసి అన్ని స్కూల్లోనూ కూడా సీసీ కెమెరాలున్నాయి. అన్ని చోట్ల కూడా బౌండరీ వాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనకు ఆల్రెడీ నేను విజిట్ చేసినటువంటి స్కూల్స్‌లో మాక్సిమం స్కూల్స్‌లో కూడా ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే దయచేసి దీన్ని మరి లేదని రాయొద్దండి. దీనికి ఏమి అవసరం లేదు. బకెట్‌లో ఒక ఇసుక వేసి మీరు పక్కన పెట్టినారంటే అది ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నట్టే. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నో అని మాత్రం రాయకూడదు. నెక్స్ట్ వచ్చి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తర్వాత మేల్ స్టాఫ్ ఉన్నారంటే మేల్ స్టాఫ్ ఎక్కడ కూడా మేల్ స్టాఫ్ లేరు. సో, ఇది మనం ప్రధానంగా ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం ఇప్పటి వరకు సేవ్ చేస్తే నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో, నేను పర్టిక్యులర్‌గా ఇప్పటి వరకు ఆ స్కూల్‌కి సంబంధించినటువంటి డేటాని ఇప్పుడు నేను 2 డేటాని ఇక్కడ సేవ్ చేయడం జరిగిందని చెప్పి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను. సో, ఈ విధంగా ప్రతి స్కూల్‌లో కూడా ఇక్కడ యాడ్ అని పోయి ఆ డేటాను తీసుకొని ఒక్కొక్క స్కూల్ డీటెయిల్స్ సంబంధిత ప్రిన్సిపల్‌తో డేటాను సేకరించి క్షుణ్ణంగా దగ్గరుండి జీసీఓ మేడమ్స్ దగ్గరుండి తప్పు లేకోకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్‌ను మీ రికార్డ్స్ ముందు పెట్టుకొని సబ్మిట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థాంక్ యూ.